ఈ వాక్యం యొక్క సంకలనం. కనుక ఈ విషయాలు ఇతర సహవాసం వాళ్ళు గమనించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తోత్రాలు. మమ్మల్ని కరుణించి యేసు ప్రభు యొక్క రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. 8వ మాసము మొదటి మంగళవారం మీ వాక్యము చుట్టూ చేరి వచ్చే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. బేతని అనుబంధ సంఘాలను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇలాగ మేము చేరి వచ్చుట ద్వారా ఆత్మీయమైన వెచ్చ పురికొల్పు ప్రోత్సాహము మీరు మాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో పరిమితులు, హద్దుబాట్లు, మానవ పొరపాట్లు కలిగిన మేము నీ సన్నిధిలోనికి వచ్చి బాగుపడాలని కోరుతున్నాం. మీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయండి. ఆత్మీయంగా, భౌతికంగా మేము స్వస్థత పొంది నీ కొరకు జీవించినట్లు వీలు కల్పించమని ప్రార్థిస్తున్నాం. నీ శిలువ రక్తమును బట్టి స్తోత్రాలు. మమ్మలను కడిగి పరిశుద్ధపరచుము. హెబ్రోన్ హైదరాబాద్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు కాపాడి భద్రపరిచినారు. కీడు అపాయం నుండి తప్పించినారు. ఏ తెగులు గుడారము సోకకుండా కాపాడినారు. రెక్కలు కింద భద్రపరిచినారు. తండ్రి వల్లే కరుణించినారు. తల్లి వల్లే ప్రేమించినారు. పొరుగువాని వల్లే జాలిపడ్డారు. పక్షరాజు వల్లే మోసినారు. కోడి వల్లే పిల్లలను భద్రపరిచినారు. పొరుగువాని వల్లే జాలి చూపించినారు. పూటకూళ్ళ యజమానుని వల్లే వారిని కాపు కాస్తూ వచ్చినారు. తోట యజమానుని వల్లే తోట చుట్టూ కంచె వేసినారు. నీ విశ్వాస్యత కొరకై నిన్ను స్తుతించి ఘనపరుస్తున్నా. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షింతును అని మీరు సెలవిచ్చిన వాగ్దానం మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మీ దాసుడైన భక్సింగ్ గారి నిమిత్తము, దేవా మీ నామము నిమిత్తము సహవాసాన్ని మీరు భద్రపరిచి కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కష్ట దినాల్లో, శోధన దినాల్లో, ఆ తెగుళ్ళు సంచరిస్తున్న దినాల్లో మీ ప్రాకారముల చుట్టూ, మందిరముల చుట్టూ, ఇన్మేట్స్ చుట్టూ మీ భద్రత కాపుదలు దయచి మీ దాసు తిమోతి గారి కుటుంబాన్ని, కురేనంకులు, ఇతరులను మీరు భద్రపరిచి కాపాడవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా ద్వారా బాధపడుతున్న వారందరినీ దయచేసి కరుణించండి. ముఖ్యంగా మీ పేరు పెట్టబడిన వాళ్ళు కూడా చాలామంది దీని బారిన పడ్డారని విన్నాము. కరుణించము. పెద్దాపురంలో మల్లికార్జునరావు గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా వారి కుమార్ రాజశేఖర్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా స్వస్థత శీఘ్రముగా ఆజ్ఞాపించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న జాన్ పాల్ గారి ఎస్ఐ, ఆయన కుమారుడు చార్లెస్, కూతురు షారోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కరుణించి వారికి ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మాకు తెలియకుండా ఆయా స్థలాలలో ఇదే ఇబ్బందులు గుండా వెళుతున్న వారందరినీ పేరు పేరున జ్ఞాపం చేసుకున్నాను. మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మీరు కరుణించి పరిపాలించు వారికి సరైన జ్ఞానం అనుగ్రహించి చక్కగా సుభిక్షితంగా పరిపాలించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటున్న వారిని బట్టి స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. రక్షించబడి కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయిన వారిని మీరు కరుణించండి. దీనా కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదరించి ధైర్యపరచము, కన్నీటిని తుడుచుము, నీ కొరకై సిద్ధం చేయము. అలాగే భీమవరం డేవిడ్ క్రిస్టఫర్ గారిని బట్టి స్తోత్రాలు. విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఆదరణ, కృప అనుగ్రహించండి. మీ దాసులు లేని లోటు తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అలాగే జాషువా సిఐ తిరుపతి, ఆయన కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. శిరీష వారిని మీరు కరుణించి భద్రపరిచి సహాయం చేయండి. ఇలాగే ఇబ్బందులు గుండా వెళుతున్న వారందరికీ అవసరమైన మేలు, కృప విస్తరింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాం. అమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము. వృద్ధాప్య బలహీనతల కృప చూపించి ఆరోగ్యము, క్షేమం అనుగ్రహించి మీ వాక్కు పంపించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కర్నూలు అనసూయ ఆంటీని బట్టి స్తోత్రాలు ప్రార్థిస్తున్నాం. మీరు కరుణించి మీ దృష్టికి అంగీకారం అయితే పడక మీద నుండి లేపి ఆశ్చర్యకరమైన స్వస్థత మీరు కలిగించు, మీ చిత్తము జరిగించము, చూసుకున్న వారికి కూడా కృప అనుగ్రహించము. అలా కఠినమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతున్న వారిని పేరు పేరున జ్ఞాపం చేసుకున్నాం. బేతని అనుబంధ సంఘాలను బట్టి స్తోత్రాలు. మీ దాసుడు ఆరోన్ గారు కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
కలిసి పనిచేస్తున్న బాధ్యత గల సహోదరులు, విశ్వాసులు, పరిశుద్ధులు పేరు పేరున జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి, దీవించి ఆశీర్వదించండి. పాలెము చుట్టూ మీ కంచె వేసి కాపాడండి, మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి, గుడారాన్ని మీరు భద్రపరచండి, తెగులు సోకకుండానట్లు కాపాడము. లూకా 10:19 ప్రకారం ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదన్నమాట నెరవేర్చమని ప్రార్థిస్తున్నా. ఈ దినం ఎవరైతే పుట్టినరోజు, వివాహ రోజు జరుపుకుంటున్నారో వారిని బట్టి స్తోత్రాలు, వారిని ఆశీర్వదించి దీవించు. పిల్లల భవిష్యత్తు కొరకు కనిపెడుతుండగా వారికి సహాయం చేయండి, అవసరమైన మేలు చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఏం చేయాలో దిక్కుదోచిన వారిని మీరు కరుణించి సహాయం చేయండి. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని మీరు కరుణించండి తండ్రి. అలాగే రైతులు పొలాలన్నీ నీళ్లతో నింపబడి ఉండగా ఏం చేయాలో దిక్కుదోచకుండా ఉండగా వారిని మీరు కరుణించండి. ఇలాగ చెప్పుకోలేని వ్యక్తిగత కుటుంబ సంఘ సమస్యలతో సతమతం అవుతున్న వారిని మీరు దృష్టించి మేలు కొరకే జ్ఞాపం చేసుకునండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామునికే మహిమ తెచ్చుకున్నాము. వందనములు చెల్లిస్తే యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రోను సంఘము దేవుని నివాసమా? దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయలేని సంకల్పించుట ఒక మర్మము. పరమందున దేవుడు మహాకాశాలు పట్టజాలని దేవుడు మానవుడుగా భూమి మీద దిగి వచ్చి మనుషుల మధ్యలో నివాసం చేయాలని సంకల్పించినాడు. ఆయన ఎవరి మధ్యలో నివాసం చేస్తాడు? యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన వారిద్దరు ముగ్గురు ఎక్కడ చేరి వస్తున్నారో వారి మధ్యలో ఆయన నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అలాగే చేరి వచ్చే సహవాసమే దేవుని దాసుడైన భక్సింగ్ గారి ద్వారా దేవుడు జూలై 12, 1941 జెహోషామ చెన్నైలో ఆరంభించినాడు. ఆ తర్వాత 1950 సెప్టెంబర్ నుండి హైదరాబాద్లో దేవుని దాసుడు భక్సింగ్ గారు పరిచయం చేయటానికి దేవుడు అనుమతించినాడు. ఇది ఇంత అంత శాఖోపశాఖలై విస్తారంగా ఫలించి వ్యాపించి వృద్ధి పొందింది. ఇది దేవుని వాస్తవం అని తెలియచేయటానికి ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, లూకా సువార్త గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. లూకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 verse 30. లూక్ 7:30. లూకా 7:30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి. దేవుని సంకల్పములో ఉన్నవారు యేసుప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించబడిన వారు చేరి వచ్చిన సహవాసం. ఈ సహవాసం లేదా సంఘములోని విశ్వాసులు వేరే సంఘంలో నుండి దొంగలించబడిన వాళ్ళు కాదు, వేరే దగ్గర కష్టపడి అక్కడ మనం వాడుకోవట్లేదని వచ్చిన వాళ్ళు కాదు. దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడి పాపలను గుర్తించి శిలువ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ప్రభువే రక్షణ మార్గమని ఎరిగి ఆ రక్షణలో జీవించడానికి ఇష్టపడినవారు. కనుక మొదటిది పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశములో ఉన్నవారు వచ్చిన దేవుని ప్రేమించిన వారికి రోమా 8:28 అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దే ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు ద కౌన్సిల్, పర్పస్, డిస్పెన్సేషన్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పములో ఉన్న ఈ పరిశుద్ధులు చేరి ఆరాధించే స్థలమే ఈ సంఘము లేదా సహవాసం. ఎవరు రక్షించబడలేదో వారు ఈ సంఘం సహవాసంలో వస్తున్నా, వారి విశ్వాసుల పిల్లలైనా, సండే క్లాస్ టీచర్స్ పిల్లలైనా, బోధకుల పిల్లలైనా, ఎల్డర్స్ పిల్లలైనా, సేవకుల పిల్లలైనా, వారు ఆత్మీయంగా చెప్పాలంటే సంఘానికి చెందినవారు కాదు. అందుకే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారే యేసుప్రభు యొక్క సంఘం. ఇంకా అలాంటి వాళ్ళు దేవుని వాక్యం వింటుంటే
ఎప్పుడైనా యేసుప్రభు యొక్క రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి రక్షించబడి పాప క్షమాపణ పొంది దేవుని సంఘములో చేరి అంటే దేవుని నివాస స్థలముగా ఉండాలని కోరబడుతూ ఉన్నాం. ఇంతకంటే అమూల్యమైన సమయం మరలా ఇంకోసారి నీకు రాకపోవచ్చు. నేడే రక్షణ దినం. అందుకని రక్షణ సువార్తి సహవాసంలో ఏ సందర్భంలోనైనా ప్రకటిస్తా. మొదటి సంఘాన్ని లేదా సహవాసాన్ని ఏమనేవాళ్ళు అంటే రక్షణ సంఘం అనేవాళ్ళు. దాదాపు 30-35 ఏళ్ల క్రితం మా ఊర్లో మిషన్ చర్చ్ ఉంటే అక్కడికి సువార్త ప్రకటించడానికి కర్నూలు నుండి బస్సులో వచ్చినారు. మాకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవద్దని రా, వాళ్ళ రక్షణ సంఘం వాళ్ళు దొరికితే వదలరు అనేవాళ్ళు. అట్లే ఉండేవాళ్ళు. నిజంగా ఆరంభంలో ఒక రక్షించబడిన విశ్వాసి ఈ హెబ్రోన్ ఫెలోషిప్లో నుండి రక్షణ లేని వ్యక్తినితో మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా తీర్మానం చేయాల్సిందే. అంత ఆసక్తి, అంత తీవ్రత, అంత ప్రార్థన భారం, అంత కన్నీరు మనిషిని చూస్తే ఉండేది. ఇప్పుడు సంగతి వేరే అనుకోండి. అప్పుడు అలాగ ఉండేది. అందుకే రక్షణ సంఘం అని పేరు పెట్టిండ్రు. అందుకని మీరు వెళ్ళొద్దండి, వాళ్ళ మామూలుగానే చెప్తారు, చిన్నగా చెప్తారు, పాటల పుస్తకాలు అంటారు, సువార్త కరపత్రికలు అంటారు, యేసుప్రభుని గురించి అంటారు, మిమ్మల్ని రక్షణలోనికి నడిపిస్తారు. అసలు మీరేంటి ఇంక రక్షించబడేది? మీరు చర్చ్ వాళ్ళే కదా, మిషన్ వాళ్ళే కదా, మీరు పలానా సంఘం వాళ్ళే కదా, మీకేంటి రక్షణ? మీకు కాదు వేరే వాళ్ళకి అనుకునేవాళ్ళు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే అందరూ రక్షించబడాలి. నువ్వు మిషన్ అయినా మిషన్ కాకపోయినా, క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడ్డం అనేది ప్రాథమికమైన సంగతి. అందుకనే సువార్త దండయాత్రలు ఆయా సందర్భాల్లో భక్సింగ్ గారు ఆధ్వర్యంలో చాలా జరిగాయి. ఆయన మొట్టమొదటి సువార్తికుడు, ఎవాంజలిస్ట్. ఆయన కష్టపడి చెమట వచ్చాడు, ప్రయాసపడ్డాడు. వేరే వారి పునాదుల మీద ఆయన కట్టుకోవడానికి ట్రై చేయలేదు. ఆయన పస్తులు ఉన్నాడు, కన్నీరు గార్చాడు, చెమట గార్చినాడు, ఆయనే ప్రయాణం చేసినాడు, ఆయనే ఉపవాసాలు ఉన్నాడు, ఆయనే వాక్యం బోధించినాడు. ఆయన కొంతమంది చేరారు, వాళ్ళందరూ కలిసి దేవుని సంఘంగా వచ్చినారు. కానీ వేరే అక్కడికి వెళ్తున్నారు, మీరందరూ ఇక్కడికి రండి అలాగే చేసిన పరిచయం కాదు ఇది. అది కాదు దీని ఆరంభం. దీని ఆరంభం చెమట, దీని ఆరంభం కన్నీరు, దీని ఆరంభం ప్రార్థన, దీని ఆరంభం వారి యొక్క త్యాగం, సమర్పణ, ప్రయాసం. అందుకే భక్సింగ్ గారు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసి ఏ స్థలాలకు వెళ్ళి సువార్త దండయాత్ర జరిపినా ఖచ్చితంగా ఆ స్థలంలో కాలు పెట్టిన ప్రతి స్థలంలో ఇప్పటికీ దేవుణ్ణి ఆరాధించే సంఘాలు ఏర్పడ్డాయి. అలాంటి దాంట్లో మీది కూడా మినహాయింపు కాదంటే తప్పు కాదేమో. అదొక ఊరు. దేవుని దాసుడైన భక్సింగ్ గారు కొంతమంది టీం దాదాపు 20-30 మంది సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆయన సువార్త ప్రకటన మనకి భిన్నంగా ఉంటుంది. మనం ఒక ఊరికి సువార్త ప్రకటనకి వెళితే మంచి సెంటర్ ఎక్కడ బ్రదర్ అని ఆ ఊరు వాళ్ళని ప్రాంతం వాళ్ళని అడుగుతాం. 4 రోడ్లలో చౌరస్తా దగ్గర మంచి బొమ్మ దగ్గరకో తీసుకెళ్తారు. ఇదే మంచి సెంటరు, ఇక్కడ నిలబెట్టండి అంటే అక్కడ ఎవరో వాక్యం చెప్పేవాళ్ళు చెప్తారు. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, పక్కన వాళ్ళు ఏమి వింటారు, ఏం లేదు, చాలామందిని కవర్ చేసినాం, ఇంకెళదామని వెళ్తాం. అది యూజువల్గా మనం చేస్తుంటాం. మంచి సెంటర్లో స్టాండ్ అంటాం దాన్ని. అంటే నిలబడి వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం. కానీ భక్సింగ్ గారి దినాలు అలా కాదు. ప్రభు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగేవాళ్ళు, ఎక్కడ వద్దంటే అక్కడ వద్దాం. మంచి సెంటర్ అని ఇప్పుడు మనం అంటాం కదా, 4 రోజులకు కూడలని. అలాంటి స్థలాల్లో కొన్నిసార్లు ప్రభు అనుమతి ఇకపోతే ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. మా ప్రొసెషన్లో ఉన్న సాధారణంగా మనలాంటి ఊరేగింపులో ఉన్నవాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఏమో ఆయన అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నోరు తెరిచి మాట్లాడేవాళ్ళు కాదు అనుకుంటా. అలాగే ఒక స్థలంలో ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ఒక వీధిలోనే వెళ్తా ఉంటే ఎవ్వరు మనుషులు లేని స్థలానికి వచ్చినారు. పెద్ద మొండి గోడలు ఉన్నాయి, మనుషులే లేరు. ఆ భక్సింగ్ గారు సువార్త టీంని లేదా ప్రొసెషన్ని ఎలాగ మానిటర్ చేసేవాడంటే ఆయన వెనక్కుంటే నడిచి ముందుకు వచ్చి ఎవరు మైకులు పట్టుకుని ఉన్నారో వాళ్ళని ఆపనేవాడు. ఒకళ్ళు నడిచి రాలేనంత దూరం ఉంటే సైకిల్ మీద వచ్చేవాడంట. అంతకంటే ఇంకా దూరం ఉంటే 2 వీలర్ స్కూటర్ మీద ఎవరైనా డ్రాప్ చేసేవాడంట. ఇంక కొన్నిసార్లు ఎద్దుల బండి మీద, ట్రాక్టర్ మీద, ఇలాగ అన్ని రకాలైన ప్రయాణ సాధనాల మీద ప్రయాణం చేస్తూ సువార్త వెళ్ళే టీంని ఆయనే మానిటర్ చేశాడు. అలా ఒక స్థలానికి వచ్చిన తర్వాత స్టాప్, ఆగండి అన్నాడు. అక్కడ ఎవరున్నారా అని చూస్తే ఎవరు లేరు, వీధులు లేవు, ఏం లేవు, మొండి గోడలు ఉన్నాయి. మొండి గోడలు ఉంటే పాటలు అయిపోయిన తర్వాత ఈయన మైక్ తీసుకొని సువార్త చెప్పడం ఆరంభించినాడంట. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఫుల్ గాస్పల్ వాస్ గివన్ దేర్. పూర్తి సువార్త చెప్పినాడు. ఆయన పూర్తి సువార్త అంటే ఎంతసేపు చెప్పింటాడు మీరు ఊహించండి. ప్రజలు అనుకుంటున్నారంటే ఇక్కడ ఎవరున్నారబ్బా,
ఈయన మరీ కనీసం గోడలన్నా వినాలి కదా, ఇవి కూడా మొండి గోడలు అని అనుకుంటా ఉంటే వీళ్ళు సువార్త చెప్పి ఇంకా పాట పాడి వెళ్తూ ఉంటే ఆ గోడల్లో నుండి ఒక ఆయన వచ్చినాడంట, మధ్య వయస్కుడు. అయ్యా మీరు సువార్త చెప్పినట్టు చాలా బాగుంది, నా కొరకే చెప్పారు, కానీ ఇంకా విషయం ఏంటంటే లోపల కొంతమంది ఉన్నారు, అంటే స్త్రీలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హై క్లాస్ పీపుల్, వాళ్ళు బయటికి రావడానికి లేని వాళ్ళు అనమాట. ఒక కోట లాంటి రాణుల అలాంటి హై క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యము విన్నారు, మీరు చెప్పింది, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు ప్రార్థన చేయటానికి అని అన్నారు. షాక్ తెలుసా మిగతా వాళ్ళు అనుకున్నవాళ్ళు, ఇదేంట్రా బాబు గోడలకు చెప్తున్నాడు, ఈయన ఫుల్ గాస్పల్ ఇచ్చినాడని అనుకున్నాం. అంతలో ఒకళ్ళు ప్రత్యక్షం కావడమే కాకుండా ఈయన ప్రార్థనకి తీసుకెళ్తున్నారంటే ఎప్పుడు సాధారణంగా ఆయన ఒకడే వెళ్ళాడు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది వెళ్ళి అక్కడున్న సిస్టర్స్కి, స్త్రీలకు వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చారంట. కొన్ని రోజుల తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే వాళ్ళంతా రక్షించబడ్డారు, అక్కడ ఒక సంఘమే ఏర్పడింది. దట్ వాజ్ ద మిస్టీరియస్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అంత అద్భుతంగా పనిచేస్తూ ఎక్కడ అరణ్యం లాంటి స్థలము, ఎండిన భూమి లాంటి స్థలము, ఎడార్ లాంటి స్థలములో రక్షణ సువార్త ప్రకటించినప్పుడు వారు దేవుని సంకల్పమును అంగీకరించి సంఘముగా చేర్చబడుతూ వచ్చినారు. ఇలాగో పరిచయం ఆరంభించిన తప్ప వేరే సంఘాలు వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ రండి అని ఎవరిని విలువలేదు. ఈ మాటలు దయచేసి మీరు ఆలకించాలని మనం చేస్తున్నాం. కనుక మొదటిది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశ్యం, అదే రక్షణ పొందుట. రెండవది నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 40. నిర్గమ 25:40. ఎక్సోడస్ 25 verse 40. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. భక్సింగ్ గారికి ఈ వచనం అంటే చాలా ఇష్టం, వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్సెస్. కొండ మీద మీకు కనబడిన మాదిరి చొప్పున, క్రమము చొప్పున, పద్ధతి చొప్పున, ప్యాటర్న్ ఆఫ్ గాడ్, దేవుని పరిచర్య యొక్క క్రమము. కొండ మీద అంటే ప్రార్థన చేసినప్పుడు, పల్లవరపు కొండల మీద దేవుని సేవకులైన భక్సింగ్ గారి ఇతరులు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చూపించినాడో, క్రమక్రమంగా ఏం చూపించినాడో అవన్నీ ప్రకారం చేయట కొరకై జాగ్రత్త పడం. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసినా కనుక అంత నార్మల్ అయింది. ఏం తెలియనప్పుడు ఎలాగుంటాం? పిల్లలకి పేర్లు పెట్టాలంటే ఎట్ట పెట్టాలా? అంతకుముందు ఎలాగ పెట్టేవాళ్ళ విషయంలో చిలకరిం బాప్తిస్మ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు బాప్తిస్మలు వెళ్ళాలంటే ఎట్టియాలా? ఇంటి డెడికేషన్ అంటే ఎలాగా? పెళ్ళిళ్ళు చేయాలంటే ఎలాగా? ఎవరైనా చనిపోతే భూస్థాపన చేయాలంటే ఎలాగా? ఇవన్నీ ఆల్ న్యూ కదా. మరి ప్రొవిజన్ ఇస్తేనే చేయడం కుదురుతుంది. అంతదాకా కొత్త నిబంధన యొక్క చరిత్ర లేదా మత్సక సంఘ నమూనా తెలిసిండేది కాదు. కనుక ఇక్కడ రెండవ విషయం ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రమము, కొండ మీద చూపించబడిన క్రమం. గత దినాల్లో నేను మీతో పంచుకుంటూ వచ్చినాను. దావీదు ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు 3 స్త్రీలను వాడుకున్నాడు. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో అబిగేలును, 2వ సమూయేలు 14వ అధ్యాయంలో తెకోవ స్త్రీని, 2వ సమూయేలు 20వ అధ్యాయంలో ఆబేలో ఉన్న జ్ఞానం గల యుక్తిరాలైన స్త్రీ. అలాగే భక్సింగ్ గారి జీవితంలో కూడా దేవుడు పరిచర్య వృద్ధి పొందించడానికి లేదా ఆరంభించడానికి కనీసం ఆరంభంలో 3 స్త్రీలను వాడుకున్నాడు. దాంట్లో ఒక ఆమె పేరు ఇప్పుడు చెప్తా, మిగతా పనులు కూడా చెప్తా. ఆమె చెన్నైలో ఉండేది, ప్రభుని ఎలాగ నమ్ముకునిందో తెలియదు. ఆమె పేరు సన్యాసిని పొన్నమ్మ. సన్యాసిని అంటే నన్మాదిరి, అంటే పెళ్ళి కాకుండా ఉంటారు. వాళ్ళు సువార్త పరిచయం చేస్తూ ఉండేది. ఆమె చాలా పాటలు రాసిందంటే, పొన్నమ్మ లిరిక్స్ సాంగ్స్ అని ఉంటుంది, మీరు టైప్ చేస్తే గూగుల్లో కనిపిస్తుంది. ఆమె రక్షించబడింది 1930 ఆ ప్రాంతంలో. చెన్నై పట్టణం కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. చెన్నైలో ప్రభు దేవుని సంఘం ఆరంభించడానికి కారణం ఆమె భక్సింగ్ గారిని ఇన్వైట్ చేసింది. 1937, 39 ఆ ప్రాంతాల్లో మొట్టమొదట ఆమె ఇన్వైట్ చేసింది భక్సింగ్ గారిని.
ఆయన నార్త్ ఇండియాలో పరిచయం చేసుకుంటున్నాడు. పంజాబ్ చుట్టుపక్కల, పాకిస్తాన్, సియాల్కోట్ అక్కడ ఇక్కడ పరిచయం చేసుకుంటా ఉంటే సౌత్ ఇండియాలో పరిచయం గురించి అవగాహన లేదు కదా, ఎవరికి లేదు, ఆయనకు కూడా ఏమి నడిపింపు లేదు అనుకుంటా. అందుకే ఈమె మొట్టమొదట ఆయన ఆహ్వానించింది. దట్ వాజ్ హిజ్ క్రూషియల్ లాంచింగ్ ఇన్ టు ద సౌత్ ఇండియా. ఆ సామాన్యమైన స్త్రీ యొక్క ఆహ్వానాన్ని దైవజనుడు గుర్తించి రావటానికి ఇష్టపడ్డాడు. అలాగే చెన్నైలో కాలు పెట్టాడు. అప్పుడు 2 ట్రిప్స్లో గొప్ప ఉద్యమం వచ్చింది. ఎలాగ అనిపించిందంటే హోల్ చెన్నై ఈజ్ గోయింగ్ టు బి క్రిస్టియనైజ్డ్. చెన్నై పట్టణం అంతా క్రైస్తవ్యముగా మారిపోతుందన్నంత ఉద్యమం. ఎక్కడ చూసినా అదే పాటలు, ఎక్కడ చూసినా అదే వాక్యం, ఎక్కడ చూసినా అదే ప్రజలే. కనుక దేవుడు ఆమెను వాడుకుంటూ వచ్చినాడు. తర్వాత ఇప్పుడు సంఘం ఆరంభించబడటానికి దేవుడు ఇంకొక స్త్రీని వాడుకున్నాడు. ఆమె పేరు లేడీ ఓగ్లో, ఫారినరు. ఆమె మిషనరీగా పనిచేస్తున్న దినాలు కోనూర్ అంటారు. అది తమిళనాడు కేరళకు బార్డర్, కానీ తమిళనాడులోనే ఉంటుంది. హిల్లీ ఏరియా, ఊటీ లాంటిది. చాలా అందంగా ఉంటుంది. భారతదేశంలో ఇలాంటివి కూడా ఉంటాయని అనిపిస్తాయి. వాళ్ళు ఫారినర్స్ ఎండ భరించలేరు కనుక చలి భరిస్తారు ఎంతైనా. అందుకనే వాళ్ళు అలాంటి స్థలాల్లో బంగ్లా కట్టుకొని ఉన్నారు. భక్సింగ్ గారిని గురించి ఆమె విన్న తర్వాత, బహుశా చెన్నైకి వచ్చి సువార్త పరిచయం చేసిన తర్వాత కొంతకాలం ప్రార్థన విశ్రాంతి కొరకే ఆమె భక్సింగ్ గారిని ఆహ్వానించింది. అది 1941 మే. భక్సింగ్ గారు అక్కడికి వెళ్ళి దాదాపు 2 నెలలుగా ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కొని అప్పుడు చెన్నై రావడం జరిగింది. ఒకవేళ ఆమె ఆహ్వానించకపోతే ఆయన ఎండకి నార్త్ ఇండియాలో తిరిగి ఏమైంటాడో మాకు తెలియదు. హౌ గాడ్ బ్రింగ్స్ ద పీపుల్. అప్పుడు ఈ దినాల్లో మాదిరి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు అది ఇది లేదు కదా, అంతా న్యాచురల్లే. అప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి న్యాచురల్. అందుకనే న్యాచురల్గా ఆ ఎండలో ఆయన కష్టపడతాడని ఆమె దయదలిచి భక్సింగ్ గారిని ఇక్కడికి రమ్మని. దేవుని ఉద్దేశం ఎలాగుండో తెలియదు. గాడ్ యూజెస్ సింపుల్ పీపుల్. దేవుడు సామాన్యమైన వారిని వాడుకుంటాడు. అలాగే 2వ స్త్రీని వాడుకుంటాడు. 3వ స్త్రీని 1941 జూలై 12 జోషమ్మ చెన్నైలో కాలు పెట్టి పరిచయం కొనసాగించిన తర్వాత 1948 నేను ఇంతకుముందు చెప్పాను, ఇది 2 స్త్రీలు వచ్చినారు భక్సింగ్ గారిని చూడటానికి చెన్నైలో అని. దాంట్లో ఆయన వాడిన పదాలు, 1 day 2 sisters came to see me and 1 was with tears. ఒక సహోదరి ఏడుస్తుంది. ఆమె తన భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోతే హైదరాబాద్ నుండి చెన్నైకి మెడికల్ హెల్ప్ కొరకు తీసుకొని వచ్చింది. భక్సింగ్ గారు రమ్మని వచ్చి ప్రార్థన చేస్తే బాగవుతాడని కోరింది. భక్సింగ్ గారు వెళ్ళి ప్రార్థన చేశాడు. బహుశా ఆయన మర్చిపోయింటాడు అనుకుంటా. వచ్చి ఆదివారానికి తిరిగి దంపతులు 2 ఆరాధనకు వచ్చినారు. వెళ్ళి కలిశారు. బ్రదర్, మీరు పోయినసారి వచ్చి ప్రార్థన చేసినారు, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచినాడు, అందుకే మిమ్మల్ని కలుస్తామని వచ్చినామా అని. షాక్డ్. ఆ తొమ్మండకర్ ఎక్కడా అనే ప్రశ్న లేదు, ఆ ఒక్కడే తిరిగి వచ్చినాడు. అప్పుడు ఆమె ఆహ్వానించింది భక్సింగ్ గారిని. బ్రదర్, వై డోంట్ యూ కమ్ టు హైదరాబాద్? ఎందుకు మీరు హైదరాబాద్కి రాకూడదు? ఆమె మామూలుగా ఆహ్వానించడం మాత్రమే కాకుండా తిరిగి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అప్పప్పుడు ఉత్తరాలు రాస్తూ ప్లీజ్ ప్రే అండ్ విజిట్ హైదరాబాద్, ప్లీజ్ ప్రే అండ్ విజిట్ హైదరాబాద్, ప్రార్థన చేసి హైదరాబాద్ని దర్శించండి. 2 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసింది, ఆహ్వానించింది, బ్రతిమలాడింది. భక్సింగ్ గారు కూడా చెన్నైలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అప్పుడు సెప్టెంబర్ 1950లో ఆయనకి హైదరాబాద్కి వెళ్ళాలని భారం వచ్చింది. దాదాపు 20 మందితో కలిసి కేవలం 3 వారాల కొరకు మాత్రమే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత హెబ్రోను పరిచర్య ఎలాగ శాఖోపశాఖలైందో మీకు తెలుసు. ఈ 3 సహోదరులను దేవుడు వాడుకొని తన దాసుడైన భక్సింగ్ గారి ద్వారా దేవుడు పరిచర్య కొనసాగించినాడు. ఓ స్త్రీ, చేతులు జోడించి మీకు నమస్కారం చేసి లేదా కృతజ్ఞతలు చెప్తున్నా, మీరు ఎంత గొప్పోళ్ళు అంటే యూ కెన్ డూ వండర్స్. అబిగేల్ లాంటి వాళ్ళు అయితే, సఫేరా లాంటి వాళ్ళకి కాదు, ఎజబెల్ లాంటి వాళ్ళకి కాదు. అబిగేల్ లాంటి వాళ్ళు తెక్కువ స్త్రీ లాంటి వాళ్ళు, లేదా ఆబే పట్టణంలో ఉన్న జ్ఞానవంతురాలైన స్త్రీ లాంటి వాళ్ళైతే, భక్సింగ్ గారిని కూడా ఆహ్వానించిన సన్యాసిని పొన్నమ్మ లాంటి వాళ్ళు, లేడీ ఒగ్లేటి వాళ్ళు, 2 పేర్లే ఉన్నాయి, ఇంకొక ఆమె పేరు లేదు. భక్సింగ్ గారి దాంట్లో కూడా ఇక్కడ కూడా అలాగే ఉంది. మనకు తెలియదు, ఆశ్చర్యం. దేవుడు దావీదు లాంటి వాడు,
ఆత్మీయంగా మేలు పొందటానికి, పరిచయం చేయటానికి సామాన్యమైన స్త్రీలను వాడుకున్నట్లు భక్త్ సింగ్ గారు లాంటి గొప్ప సేవకుడు కూడా ఆత్మ సంబంధమైన పరిచయంలో ముందుకు వెళ్ళటానికి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చూడటానికి జీపీఎస్గా దేవుడు వీళ్ళని వాడుకుంటూ వచ్చినాడు అనేది ఆశ్చర్యం. ఎవరు చెప్పారు నీ చేత కదని? చాలామంది స్త్రీలు అనుకుంటా, మేమేం చేస్తాం బ్రదర్, పెళ్ళి అయిపోయింది, ఇంట్లో ఉన్నాం, వంటలు చేసుకుంటున్నాం, తింటున్నాం, సరే పిల్లల్ని రైజ్ చేస్తున్నాం, తర్వాత వస్తున్నాం, తర్వాత అమ్మమ్మ అవుతున్నాం, నాయనమ్మ అవుతున్నాం, నదీనాం సాగరో గతి. అంతేనా? దాని కొరికేనా? ఏమైనా అబిగేలు వల్లే, ఏమైనా తెక్కువ స్త్రీ వల్లే, ఏమైనా అబేలో యుక్తి కలిగిన స్త్రీ వల్లే, సన్యాసిని పొన్నమ్మ వల్లే, లేడీ ఒగ్లేట్ వల్లే, భక్త్ సింగ్ గారిని హైదరాబాద్కు ఆహ్వానించిన స్త్రీ వల్లే, కన్నీటితో ప్రార్థించి ప్రయాసపడే వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని జనమా, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు. ప్యాట్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రమము కనుక దేవుని కొణమి చూపిన ఆ క్రమం ప్రకారం పరిచర్య కొనసాగించడానికి దేవుడు ఆ దాసుని వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడాలి, కానీ సమయ హద్దుబాటును బట్టి కొన్ని విషయాలే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మన క్రమం అనేది వెంటనే ఆదివారమే గుర్తొస్తుంది చాలామందికి. 9కి ఆరంభిస్తారు, 1 గంటకు ముగిస్తారు, 10కి ఆరంభిస్తారు, 2కి ముగిస్తారని. నేను కొంతమందిని అడిగేవాడిని, ఎందుకు ఈ మధ్యలో మన సహవాసానికి సంఘాలకి తక్కువ వస్తున్నారు, వేరే దగ్గరికి ఎక్కువ పోతున్నారు అని అంటే దానికి చాలా కారణాలు చెప్పినారు. దాంట్లో ఒకటి ఏంటంటే మనది ఎక్కువసేపు ఉంటుంది ఆదివారము, అందుకే చాలామందికి ఎక్కువసేపు ఇష్టం ఉండదు. రెండవది ఏం చెప్పారంటే మనకి ఎక్కువ ఆరాధన ఉంటుంది, కొంతమంది ఎక్కువ సాగదీస్తారు. ఇవన్నీ కరెక్ట్ కారణాలు అయ్యుండొచ్చు. కొంతమంది సాగదీసే వాళ్ళు కూడా ఉంటారు, ఉదయం స్టార్టింగ్ అనేది సాగదీస్తూనే ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే భక్త్ సింగ్ గారు కూడా ఇట్టే చెప్పారని, ఆయన చెప్తే చెల్లిపోయింది, ప్రజలు విన్నారు. ఆయన 3 గంటలు చెప్పాడంట వాక్యం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, 119వ కీర్తన ఆధారం చేసుకొని స్పోక్ 3 hours, 3 గంటలు ప్రజలు విన్నారు. మనం గంట సేపు చెప్పేటప్పటికి వాచ్ ఎన్నిసార్లు చూస్తారో నాకంటే మీకు బాగా తెలుసు. 3 గంటలు చెప్తే ఎవరు ఉంటారు? నేను మైక్ తప్ప. అలాగే ఆయన చెప్పాడని మనం కూడా ఈ 3 గంటలు సాగదీస్తే కష్టం. అందుకే ప్రజలను కూడా మీరు చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఈ షుగర్లు ఎక్కువైపోయినాయి, బీపీలు ఎక్కువైపోయినాయి, శరీర బలహీనతలు ఎక్కువైపోయినాయి, బాధ్యతలు ఎక్కువైపోయినాయి, డ్యూటీస్లు ఎక్కువైపోయినాయి. కనుక ఇవన్నీ సమ్మరైజ్ చేసుకొని జ్ఞానంగా యుక్తిగా కార్యక్రమాన్ని కొనసాగించాలి. సరే, ఇప్పుడు మన విషయంలోనికి వస్తే ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. అందుకే కొంతమంది అంటారు, ఏంటి అన్నీ 1 గంటలో ముగించవచ్చు కదా అని. గంటలో ముగించవచ్చు, ఎంతసేపు అయినా ముగించవచ్చు, ముగించాలనుకుంటే అసలు రాకుండా కూడా ముగించవచ్చు. కానీ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కదా. అందుకే 3 వర్తమానాలు చాలా చోట్ల ఉంటాయి. కొన్ని చిన్న చిన్న సంఘాల్లో వర్తమానికులు లేరని, లేకపోతే తక్కువ మంది ఉంటారని, లేదా కొన్ని పరిమితులను బట్టి 2 వర్తమానాలే ఉంచాయి. దీనికి రుజువు ఏంటంటే పాత నిబంధనలో మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచినాడు. సాల్వేషన్, ఐ విల్ బ్లెస్ ది అండ్ దౌ షల్ బి బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉంచా. 13వ అధ్యాయంలో సెపరేషన్, లోతును విడిచి బయటకు వచ్చి. 14వ అధ్యాయంలో అక్కడే 13వ అధ్యాయంలోనే బలిపీఠం కట్టినాడు. బలిపీఠం ఏ జ్ఞాపం చేస్తుందంటే ఆరాధనను జ్ఞాపం చేస్తుంది. కనుక 12వ అధ్యాయంలో రక్షించబడితే 13వ అధ్యాయంలో ఆరాధన చేయాలి. ఆరాధన ఎవరు చేస్తారంటే లోకం నుండి వేరైన వాడు, ప్రత్యేకించబడిన వాడు. లోతు హ్యాజ్ నో ఆల్టర్, నో వర్షిప్. లోతుకు ఆరాధన లేదు, అందుకే బలిపీఠం కూడా లేదు. ఇప్పుడు 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అబ్రహాము బలలో పాలు పొందే అనుభవంలోనికి వచ్చినాడు. టీబోల్ ఎప్పుడు బలలో పాలు పొందుతున్నాడో ఇప్పుడు ఫైనల్ మెసేజ్ 15వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రామునకు ప్రత్యక్షమై. మరి 14వ అధ్యాయం జరిగితేనే కదా 15వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక కొంతమందికి ఇది ఎక్కువసేపు తీసుకుంటున్నారు అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ తర్వాత 17వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగుండాలో నిందారహితుడిగా అన్నాడు. వాక్ బిఫోర్ మీ బ్లేమ్లెస్.
ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా ఉండటానికి లేదు. 18వ అధ్యాయంలో ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? సొదొమ గొమొర్రా లాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ సిరీస్ దేవుడు ఏర్పాటు చేసిన. ఇట్స్ ఎ బిబ్లికల్ ఆర్డర్. ప్యాటర్న్ షోన్ ఆన్ ద మౌంట్, కొండ మీద చూపించబడిన దర్శనం. ఒకవేళ నేను ఆదికాండం మొదటి పుస్తకంలోనే చెప్తున్నారు బ్రదర్ బైబిల్, ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత కూడా ఉంది. మీకు ఓపికంటే చాలా సందర్భాలు చెప్తా పాత నిబంధనలో. ఉదాహరణకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో హిజ్కియా దినాల్లో ఆరాధించరి మొదట 29లో చూస్తాం. 30వ అధ్యాయం దినవృత్తాంతాల్లో 2వ గ్రంథంకి వస్తే అక్కడ పస్కా పండుగ ఆచరించరి అంటే ఆరాధన వెంటనే ఉంటుంది. పస్కా పండుగ అంటే పస్కా ఏం జ్ఞాపకం చేస్తుంది? బల్ల, యేసుప్రభు యొక్క బలిని జ్ఞాపకం చేస్తుంది, సిలువను జ్ఞాపకం చేస్తుంది. 30వ అధ్యాయం పస్కా పండుగ అయిపోయిన వెంటనే 31వ అధ్యాయం ఏ జ్ఞాపకం చేస్తుంది? దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చింది. అందుకే వారు దేవుని యొక్క వాక్యం విని సంతోషముతో దేవుని మందిరము యొక్క క్రమము సరిగా జరుగుట చూచి వారు సంతోషించిరి అనే వాక్యం మనకు కనిపిస్తుంది. ఇది పాత నిబంధనలో 2 ఉదాహరణలు. సరే, సమయదుబాటును బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. కొత్త నిబంధనలో కూడా ఉందా బ్రదర్ అని ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. బైబిల్ విద్యార్థులు ఎవరైనా ఎక్కడైనా ఉంటే పొరపాటున. కొత్త నిబంధనలో యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చినాడు. అదే రక్షణ, సాల్వేషన్. మనం కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉండగా క్రీస్తుతో పాటు ఆయన మనల్ని బ్రతికించినాడు. సో సాల్వేషన్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఇన్ 11th చాప్టర్ ఆఫ్ జాన్. యోహాను సువార్త 11వ అధ్యాయం రక్షణ. 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏముంది? ఆరాధన. మరియ యేసు పాదముల దగ్గర కూర్చుంది ఆరాధించుచుండెను, వర్షిప్. ఇప్పుడు 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి టేబుల్. ఆరాధన తర్వాత ఏమొస్తుంది? బల్ల వస్తుంది. అందుకనే రక్షణ లేకుండా ఆరాధన లేదు. కనుక ప్రతి ఆరాధనకు ముందు ఏముంది? రక్షణ ఉంది. కొంతమందికి మన సహవాసంలో మామూలుగా చెప్తుంటాం ఆరాధన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. సరే అని వదిలేస్తుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కదా, వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలని. రక్షించబడిన వాళ్ళు మాత్రం ఆరాధన చేస్తూనే ఉంటారు. చిన్న గ్రామాల్లోనైనా, చదువురాని వాళ్ళైనా, సామాన్య వాళ్ళైనా, కోయ జాతి వాళ్ళ, కొండల్లో ఉన్న వాళ్ళైనా, లోయల్లో ఉన్న వాళ్ళైనా ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తారంటే, ఎంత లైవ్లీగా ఉంటుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అబ్బా పరలోక రాజ్యం ఇదేనా అన్నట్టుగా ఆరాధన కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద హాల్మార్క్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫ్ దిస్ ఫెలోషిప్. ఈ సహవాసం యొక్క ప్రముఖమైన సంగతి ఏంటంటే వ్యక్తిగత ఆరాధన. అది 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత 13వ అధ్యాయంలో బలలో పాలు పొందట. పేతురు దగ్గరికి వచ్చి కాళ్ళు కడుగుతారంటే పేతురు ఏమన్నాడు? ప్రభు మీరు కాళ్ళు కడగడం ఏంటి, అంతా ఒకేసారి కడిగితే అయిపోద్దిగా అని. కనుక ప్రభు అన్నాడు కాళ్ళు కడుక్కొని స్నానం చేసిన వాడు మళ్ళీ అంతా కడుక్కోవాల్సిన పని లేదు. ఇఫ్ యూ డు నాట్ అలౌ మీ టు క్లీన్ యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు. అదే 13వ అధ్యాయం, కడగబడి బలలో పాలు పొందట. ఇప్పుడు 14వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా 14, 15, 16 3 అధ్యాయాలు ఒకటే కంటిన్యూవేషన్ యోహాను సువార్తలో. ఈ 3 ఏంటంటే ఫైనల్ మెసేజ్, లాంగ్ మెసేజ్ సమ్ టైమ్స్. తర్వాత 17వ అధ్యాయం అది అయిపోయిన తర్వాత ఏంటి? ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన. అందుకే చాలామంది విశ్వాసులు సేవకులకి ప్రార్థన మనవలు ఇస్తారు, వాళ్ళ సమయ అందుబాటును బట్టి చేయకపోతే పోట్లాడటానికి కూడా వస్తారు. బ్రదర్ మేము ప్రార్థన మనం ఇచ్చినారు, మీరు చేయలేదేంటి? చేస్తాంలేండి ప్రార్థన రోజు అంటే, లేదు ఆదివారమే చేయాలా అంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని కాదు వాళ్ళ ఉద్దేశం, అందరికీ వాళ్ళ పేరు తెలియాలని. మంగళవారం ప్రార్థన లేదా ప్రార్థన కూడికలు ప్రార్థన చేస్తారు, చైన్ ప్రేయర్లో ప్రార్థన చేస్తారు, కుదిరినప్పుడు అంతా ప్రార్థన చేస్తుంటారు కదా. ఆదివారం సమయ అందుబాటును బట్టి కొన్ని ప్రార్థన మనోళ్ళు సామాన్యమైనవి చేయకపోతే బహుశా వాళ్ళు అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు మనం చూస్తాం. 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన అద్భుతమైన అమోఘమైన హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన. ఆ తర్వాత 18వ అధ్యాయంలో క్లోజింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఖాళీగా ఉండటానికి లేదు, ఫుల్గా పోయి దండికి నిద్రపోయి ఆ తర్వాత ఇంకేం చేస్తామని ఆలోచించడానికి లేదు. పిలాతు లాంటి వాడు కనిపిస్తున్నాడు. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? నువ్వు రాజు అయితే చెప్పు. కనుక మనం బయటికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం ఇచ్చేది అది. అందుకనే యేసుప్రభు సాక్ష్యం ఇవ్వటానికి ఆరంభించినాడు. పిలాతు అన్నాడు ఇంకోసారి చూస్తానులేండి, ఇప్పుడు సత్యం గురించి అంత మాట్లాడే అంత కన్వీనియంట్ టైం కాదని. ఈ వాజ్ లాస్ట్. సత్యం ప్రజలు అంగీకరించరు, స్వీకరించరు. అబద్ధాలు ఎంత ఇష్టమో వాళ్ళకి,
మకరందం మాదిరి ఉంటుంది, అమృతం మాదిరి ఉంటుంది. చెప్పకపోతే అన్నం పోదు, నిద్ర పట్టదు, జీవితం అంతా ఎట్టెట్లో ఉంటుంది. యేసు ప్రభువుని అడిగే పిల్లతో, వాట్ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు అన్నాడు యోహాను 14:6, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఆ తర్వాత 19వ అధ్యాయం క్రూసిఫిక్షన్, సిలువేయబట్ట. మనం సువార్త చెప్తే అంత మనకు పూలపాన్ పొరండి బ్రదర్, కూర్చొని బ్రదర్, దండలేసి శాలో కప్పి గిఫ్ట్లు ఇచ్చి మేమంటోళ్ళు ఇచ్చి ఏం చేయరు. 19వ అధ్యాయంలో వీడిని సిలువేయము, సిలువేయము, సిలువేయము. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తర్వాత నిందలు వస్తాయి. ఇవన్నీ 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 20వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సిలువేయబడిన తర్వాత సిలువలోనే ఉండట్లేదు. 20వ అధ్యాయం ఏంటి? లైఫ్, రిజరక్షన్, నూతన జీవం. ఈ నూతన జీవం అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయంలో సైమన్ పీటర్, లవెస్ట్ దౌ మీ, నన్ను ప్రేమించుచున్నావా పేతురు? ప్రేమిస్తున్నా ప్రభువా, అయితే ఫీడ్ మై ల్యామ్, నా గొర్రెల ఖాయం. అదే కాసేదాకా రావాలనంటే అసలు సమాధిలోనే 11వ అధ్యాయం సమాధిలోనే ఉంటే కాసేదాకా ఎలాగొస్తాం? వాట్ ఎ బ్యూటిఫుల్ స్టన్నింగ్ పిక్చర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆర్డర్ ఈజ్ దిస్. ఇలాంటి అందమైన క్రమం ఎక్కడైనా మీరు చూసినట్లు మీకు గుర్తుందా? కుర్చీలో కాలుపుతా కూర్చొని ఏదో 2 మాటలు చెప్తా వింటా, చాలా బాగా చెప్పారండి, ప్రజెంటేషన్ ఎట్లుందండి, అద్దరిపోయిందండి, సూట్ ఉంది, బూట్ ఉంది, బాగుంది. ఆర్డర్, ద ప్యాటర్న్, కొండ మీద కనబడిన మాదిరి చొప్పున చేయుటకు నీవు జాగ్రత్త పడము. కనుక దేవుని జనమా, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి గుర్తించండి. దేవుని నివాసం ఏంటి, దేవుని నివాసము కానిదేంటి గుర్తించాలని మనవి చేస్తున్నాం. సమయ అందుబాటును బట్టి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పం, ఉద్దేశం. రెండవది ద ప్యాటర్న్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రమము లేదా నమూనా, మచ్చుక. మూడవది యోహాను సువార్త 17 అధ్యాయం, జాన్ చాప్టర్ 17, యోహాను 17, జాన్ చాప్టర్ 17 verse 17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దై వర్డ్ ఈజ్ ట్రూత్. ప్రిసెప్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దేవుని శాసనం, దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని న్యాయ విధులు, దేవుని ఉపదేశం. ఇది రాజ్యాంగం. సంఘములో దేనికైనా వాక్యములు అలాగుందా, వాక్యంలో అలాగుందా? అందుకనే మీకు తెలుసు అనుకుంటా, భారతదేశంలో క్రైస్తవుడు ధైర్యంగా ఈ దినాన బైబిల్ పట్టుకుని వెళుతున్నాడంటే దేవుడు భక్సింగ్ గారిని వాడుకున్నందుకే. అప్పటిదాకా క్రైస్తవుడికి బైబిల్ అంటే కూడా తెలియదు. ఎవరో కొంతమంది దగ్గర, పాస్టర్ల దగ్గర ఉండేది అనుకుంటా. అది కూడా న్యూ టెస్ట్మెంట్, గిద్యోని బైబిల్. గిద్యోని బైబిల్ మీకు కాదు, మీలో భక్తులు చాలామంది గిద్యోని బైబిల్ పట్టుకొని వస్తుంటారు మందిరాలకు, టెంగ 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 టెంగనే. మీకు కాదు అది. నువ్వు ఫుల్ బట్టలు సొంత డబ్బులు వేసి కొనుక్కున్నావు కదా. గిద్యోని బైబిల్ ఫ్రీగా ఇచ్చేది ఎవరికి? బైబిల్ కొనకుండా కరడగట్టి క్రైస్తవ్యాన్ని తృణీకరించే వారి కొరకు, ఖైదీల కొరకు, రోగుల కొరకు, హోటల్లో 5 స్టార్ హోటల్లో ఉన్న బిజినెస్ షాట్స్ కొరకు, అలాంటి వాళ్ళ కొరకు గిద్యోని బైబిల్. ఏదో నువ్వు గిద్యోను మెంబర్లు ఎవరో పరిచయం ఉంటే వాళ్ళతో బైబిల్ సంపాదించుకొని నువ్వు దాన్ని పట్టుకొని టెంగ 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 అని వస్తావు. రావద్దు, అది నీ బైబిల్ కాదు. నువ్వు దానికేం చెల్లించలేదు. నువ్వు క్రైమ్ చెల్లించి నీ సొంత బైబిల్ తీసుకురావాలి. అందుకే భక్సింగ్ గారు ఆరంభం నుండి నేర్పింది, మీ నాయన బైబిల్, మీ అమ్మ బైబిల్, మీ తాతది, మీ అమ్మమ్మది, మీ నాయనమ్మ బైబిల్ కాదు, నీ బైబిల్. హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ వైల్ సింగింగ్ ద బైబిల్ కోరస్ అని అలాగే నేర్పిస్తూ వచ్చినాడు. ఇప్పుడు కూడా మేము అదే ప్రకటిస్తున్నాం. హ్యావ్ యువర్ ఓన్ కాపీ. నీ సొంత భాషలో, నీకు అర్థమయ్యే భాషలో నీ బైబిల్ నువ్వు కలిగించు. అలాగా దేవుని యొక్క వాక్యం చదవటానికి కూడా ప్రయత్నం చేయాలని మనవి చేస్తాను. దేవుని వాక్యము అన్నిటికీ మూలం. దేవుని వాక్యం ద్వారా దేవుడు అన్నీ బోధించడానికి ఇష్టపడతాడు. అందుకని భక్సింగ్ గారిని గురించి చెప్పే అనుభవాలు ఏంటంటే, ఆయన వాక్యం ఎన్ని గంటలు చెప్పినా ప్రజలు వింటున్నారు. కారణం ఏంటంటే, ఈ ప్రిపేర్స్ ఆన్ నీస్, మోకాళ్ళ మీద ఉండి వాక్యం సిద్ధపడేవాడని. కొంతమంది ఏం చెప్తారంటే, ఆయన జీవితంలో నిద్రపోయిన గంటల కంటే వాక్యం చదివిన గంటలే ఎక్కువ ఉంటాయంట.
అంత తీవ్రంగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆశ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని వాక్యం కొరకు నీకు ఆశ లేదనుకో, నీకు ఆరోగ్యం బాగలేదు అని అర్థం. అంటే ఆత్మీయంగా నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని అర్థం. ఇప్పుడు కరోనా వచ్చిందంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి కదా, వాసన తెలియదు, రుచి తెలియదు. కొంతమందికి ఆత్మీయ కరోనా వచ్చింటుంది, వాళ్ళకి వాసన తెలియదు, రుచి తెలియదు. ఏం రుచి? వాక్యం రుచి. ఏం వాసన? పరిశుద్ధాత్మ యొక్క వాసన. వాళ్ళు దేంతో ఉన్నారు? ఆత్మీయమైన కరోనాతో ఉన్నారు. వాళ్ళకి ఎంత మధురమైన వాక్యం, గంటసేపు అమృతంలాగా కురిసిన, మన్నాలాగా కురిసిన, ఇదేమి, అదే మన్నా, దేవదూతలు తినే ఆహారం. నీకు రుచి లేదు. చేపలు తెచ్చినా రుచి లేదు, గోదావరి పులుసులు తెచ్చినా రుచి లేదు, ఏం తెచ్చినా రుచి లేదు. ఎందుకంటే నీకు ఆత్మీయమైన కరోనా వచ్చింది. వాసన వస్తుందా? పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడని గుర్తిస్తున్నావా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడింది, గాలి ఎట్లా చెడిపోతుందో తెలియదు, పరిశుద్ధాత్మ యొక్క కార్యం కూడా అలాగే ఉంటుందని. కానీ జ్ఞాపకం ఉంచుకోండి. సరే, 4వ విషయానికి వెళదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసియన్స్ 2:21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందొచ్చున్నది. పరిశుద్ధమైన దేవాలయం, హోలీ హ్యాబిటేషన్, దేవుని నివాసస్థలం. దేవాలయం అంటే ఏంటి? దేవుడు ఉండే ఆలయం. దేవుడు లేకపోతే అది ఆలయం కాదు, దేవాలయం కాదు. కనుక దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని కోరాడు. మత్తయి సువార్త 18:20. ఎక్కడ నా నామమున 2-3 చేరి వస్తారు, అక్కడ నేను వారి మధ్య ఉందును. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తున్న? ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు ఉండే స్థలం, అదే దేవుని మందిరం. బహుశా అప్పటిదాకా దేవుని మందిరాన్ని ప్రజలు చాలా సామాన్యంగా తలంచేవారు. కానీ భక్త్ సింగ్ గారు వచ్చిన తర్వాత దేవుని మందిరం యొక్క ప్రశస్తత ప్రజలకు నేర్పిస్తూ వచ్చిన. ఎంత అమోఘంగా ఉందంటే అక్కడ చేసే చిన్న కార్యములకు కూడా అమోఘంగా ఉంటాయి. ఉదాహరణకి స్టేజ్కి ఆ ఎడం వైపు కుడివైపు ఎవరు కూర్చునే వాళ్ళంటే, అంతకుముందు భక్త్ సింగ్ గారు సహవాసం స్టార్ట్ చేయనప్పుడు మిషన్స్లో, ఇప్పుడు కూడా అనుకో, విఐపీలు ఎంఐపీలు కూర్చుంటారు. అంటే సెక్రటరీలు, మెంబర్లు, డీకెన్లు, వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు అంతా ఆల్ అబాలిస్ట్. ఆ వైపు ఈ వైపు ఎవరు కూర్చుంటారు? చిన్నపిల్లలు కూర్చుంటారు అంతే. బ్రదర్స్ వైపు బ్రదర్స్ చిన్నపిల్లలు, కుడివైపు సిస్టర్స్ వైపు సిస్టర్స్ చిన్నపిల్లలు. బ్రదర్ వాట్ ఎవర్ విఐపీస్ ఎంఐపీస్, లెట్ దెమ్ సిట్ ఆన్ రియర్, వెనక్కి కూర్చోమని చెప్పండి. అయ్యో బ్రదర్ వాళ్ళు లేకపోతే ఎట్లుంటాం? ఏం లేదు, యేసుప్రభు ఉంటే చాలు. అందుకనే బైబిల్ పండితులు ఏం చెప్పారు, లేదా బర్సిమాన్ వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రదర్ భగత్ సింగ్ హ్యాస్ గట్స్ విచ్ నో బడీ హ్యాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎవరికి లేనంత ధైర్యం ఆయనకు ఉండేదంట. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క వాక్యం ధారాళంగా బోధించేవాడు. ఏ చర్చి వాళ్ళు పిలిచినారో దానికి సంబంధించిన వాక్యం చెప్తేనే వాళ్ళు విసుక్కొని ఇంకా ఆయన్ని నిరాకరించినారు. అందుకే చెన్నైలోన ఇండియా లెవెల్ పాస్టర్లు అందరు కలిసి బ్రదర్ భగత్ సింగ్ని ఏ సంఘంలోనికి అంటే ఏ చర్చిలోనికి ఆహ్వానించకూడదని ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు. దేవుడు కొన్నిసార్లు ఒక ద్వారం మూసేస్తే కిటికీ తెరిచినట్లుగా దేవుడు సంఘ ఆరంభానికి తీసుకొని వచ్చినాడన్న సంగతి గుర్తించాలి. అలాగే బల్ల కూడా మిషన్ దాంట్లో ఎట్లా పెడతారంటే, ముందు పెడతారు, స్టేజ్ దగ్గర పెట్టింటారు, లేకపోతే స్టేజ్ మీద పెట్టింటారు. ఇప్పుడు భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాత అదంతా తీసేసి మధ్యలో పెట్టినారు, ప్రజలకి మధ్యలో ఉంచినారు. మధ్యలో ఉంచడం ఉద్దేశం ఏంటి? ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఆల్ ఈక్వల్లీ, అందరికీ సమానముగా అందుబాటులో ఉండాలి. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, బాల్య, అందరూ రక్షించబడిన వారందరికీ సమానంగా ఉండాలి. అంతకుముందు ఎలాగుండేదంటే, బ్రదర్స్ ఒకవైపు, సిస్టర్స్ ఒకవైపు కూర్చునేది కాదు. పెళ్ళైన వాళ్ళందరూ ఒక దగ్గర, పెళ్లి కాని వాళ్ళంతా ఒక దగ్గర కూర్చునేవాళ్ళు. వాళ్ళ కుటుంబాలు, భార్య, పిల్లలు అందరూ ఒక బెంచి. ఓకే, మరి ఏమి లేని వాళ్ళే ఆ బెంచ్లో కూర్చోవాలా? ఇప్పుడు భగత్ సింగ్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్లీ రీవ్యాంప్డ్. నీకు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా బ్రదర్స్ అంతా ఒకవైపు, అంటే సహోదరులంతా ఒకవైపు, సహోదరులంతా ఒకవైపు. అందుకే ఇప్పుడు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు మన సహవాసానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన పక్కన కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని జాలేండి, మందిరంలో కూడా పక్కన పక్కన ఎందుకు అని ఎవరో ఒకళ్ళు వెళ్ళి చెప్తారు, బ్రదర్ మీరు ఇక్కడ కూర్చోండి, సిస్టర్ అక్కడ కూర్చునింది. నేను కూడా మీ దగ్గర మీటింగ్లో వచ్చినప్పుడు కొంతమంది అలా కూర్చుంటుంటారు. వాళ్ళు అభరంగారు అట్లాంటి వాళ్ళకి చెప్తుంటాం, వీళ్ళు కొద్దిగా శ్రద్ధ అయ్యండి వాళ్ళు. నేను
వాళ్ళు అట్లా కూర్చుంటే మాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళని చూసి వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అది అట్లా అయిపోద్ది. సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా మందిరం యొక్క పద్ధతులన్నీ మార్చాడు. అప్పుడు ఏదైనా మందిరంలో పని చేయాలంటే ఎవరో కూలి వాళ్ళని తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు భక్సింగ్ గారు ఏం చేశారంటే వీఆర్ ఆల్ లేబరర్స్, కూలి వాళ్ళే దేవుని మందిరంలో అని అందరితో పని చేయించడం, ఆయన కూడా పని చేయడం ఆరంభించినారు. కొంతమంది వంటలు వండుతూ ఉంటే, ఇంట్లో మందిరంలో పని చేస్తుంటే, టాయిలెట్ శుభ్రం చేస్తుంటే ఎవరైనా ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ కాదు, ఆయన బ్యాంక్ మేనేజర్. నిజమా? ఈయన ఎవరు అన్నం తొట్టి పట్టుకొని పోతాడు? ఆయన ఇంజనీర్. నిజమా? వీళ్ళు ఎవరు సాంబార్ పోస్తున్నారు? వాళ్ళు డాక్టర్. వీళ్ళెవరు? ఆయన మేనేజర్. అందరు వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరా? మేము ఈ పని చేస్తున్నారంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకున్నామే, చదువు రాని వాళ్ళు ఉన్నారు అనుకున్నామే, ఎక్కడ తరంగాని వాళ్ళు ఉన్నారు అనుకున్నామే. కాదు, ఆల్ ద క్రీమ్ వాళ్ళందరితో సామాన్యం పైన. ఇప్పుడు ఎవరికైనా పని చెప్పాలంటే వాళ్ళు ఫీల్ అవుతారు, అసలు నేనంటే ఏమనుకున్నావు అని, అందుకే ఏం పని చెప్పకూడదని వాళ్ళు మొదట వచ్చేదే ఫుల్ డ్రెస్లో వస్తారు, టై టిమ్ము అంతా కట్టుకొని దానికి ఫుల్ పర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి ఏమైనా పని చెప్తాం అనుకుంటే ఆ పర్ఫ్యూమ్ వాసన కొట్టేసి మనకి ఎందుకంటే ఇంక ఈయనకి పని చెప్పడమా అని అనుకుంటాం. వాడే టెక్నిక్ అది. కానీ అట్లా పర్ఫ్యూమ్ కొట్టేవాళ్ళకే చెప్పాలి, టాయిలెట్ల దగ్గర ఉండండి, గేట్ దగ్గర ఉండండి, వాచ్మెన్ వార్డులో ఉండండి. మీకు తెలుసో తెలియదు, భక్సింగ్ గారు పరిచయ దగ్గర హెబ్రోన్లో 25 టీమ్స్, 25 టీమ్స్, ప్రతి టీంకి 2-3 బ్రదర్స్ రెస్పాన్సిబుల్, అలాగే 2-3 సిస్టర్స్ రెస్పాన్సిబుల్. ఏమి టీములో అని మీకు అనుమానం వస్తుందేమో. పాటలు పాడేది ఒక టీము, పాటలు వాక్యం చెప్పేది ఒక టీము, బయట సువార్తకి వెళ్ళేది ఒక టీము, ఆఫీస్లో చూసుకునేది ఒక టీము, పర్చేజింగ్ వస్తువులు కొనేది ఒక టీము, వాచ్ అండ్ వార్డ్ ఒక టీము, కిచెన్ ఒక టీము, టేబుల్ దగ్గర ఒక టీము, అది ఎన్ని టీమ్స్ టైప్ చేసేది ఒక టీము. భక్సింగ్ గారి దగ్గర టైప్ చేసి షార్ట్ హ్యాండ్ తెలిసిన ఆమె ఒక ఆమె ఉండేది. ఆమె పేరు సిస్టర్ జేవియర్స్, ఆంగ్లో ఇండియన్. ఆమె బయట దేశస్తురాలు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది. ఆమె ఎంత హైలీ కాన్ఫిడెన్షియల్, టైప్ చేయడానికి ఊరికే దారంబడిపోయే వాళ్ళందరినీ పెట్టుకోరు. ఎందుకంటే దారంబడిపోయే వాళ్ళు పెట్టుకుంటే టీవీ9 మాత్రం అక్కడ పోయి భక్సింగ్ గారు లెటర్ రాశారు ఈనాళ్ళు వేసి ఫుల్ ఫ్రంట్ పేజీలు వేసి వాళ్ళని అందరినీ మొదటి రోజే పక్కన పంపిస్తారు. భక్సింగ్ గారు సో డిసిప్లైన్. ఎవరన్నా వచ్చి అక్కడికి వెళ్ళంటే బ్రదర్ ఇప్పుడు పోలేను బ్రదర్ అంటే ఓకే నువ్వు పక్కన బా. నెక్స్ట్ ఇంకోటి బ్రదర్ ఇప్పుడు పోలేను బ్రదర్, సిస్టర్ ఇప్పుడే రమ్మన్నారు బ్రదర్, ఓకే నువ్వు కూడా పక్కన బా. ఇంకా ఎవరైతే బ్రదర్ ఐఎస్ ఐఎమ్ రెడీ, ఐ వాంట్ టు గో, ఓకే. ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి సిస్టర్ రమ్మనింది, పనులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే ఆయన గుర్తిస్తాడు ఇది నిజమా సాకా. మనం యూజువల్గా సాకులు చెప్పడం అలవాటు కదా, ఈ సాకులు చెప్పే జనం అంతా పక్కనుండి అంతే. ఏ జనమైతే హియరయాం, ఇక్కడ నేనున్నాను నన్ను పంపు, అలాంటి వాటిని ప్రోత్సహించి పొరుకెళ్ళి వాడుకుంటూ వచ్చిన. అలాంటి దాంట్లో సిస్టర్ జేవియర్స్ ఆమె 4-5 వాక్యాలు బ్రదర్ భక్సింగ్ గారు ఏం చెప్తే అది షార్ట్ హ్యాండ్ ఉండేది. అప్పుడు షార్ట్ హ్యాండ్లో టైప్ రాసుకోవడం, వెళ్ళి టైప్ చేసుకోవడం, ఇచ్చి భక్సింగ్ గారికి చదివితే ఆయన తర్వాత చెప్పి రెఫరెన్స్లు అన్నీ చెప్తే కింద ఆయన సంతకం చేసేవాడు, తిరిగి ఆ లెటర్ పోస్ట్ చేసేవాడు. అలా కాన్ఫిడెన్షియల్ వర్క్. ఆయన దగ్గర కొంతమంది డాక్టర్లు ఆయన హెల్త్ని గురించి ఆలోచించేవాళ్ళు, బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇలాగ దేవుడు రకరకాల పని. వారు ఇండియన్సే కదా, ఫారినర్స్ వచ్చినారు. మీకు తెలుసు కదా 1964లో కదా వీబీఎస్, మొట్టమొదటి వీబీఎస్ స్టార్ట్ చేసింది సిస్టర్ శారా అబ్బీస్ అని. ఆమె ఎవరో తెలుసా? యూదురాలు, జివిష్ అమెరికన్ యూదురాలు, అమెరికాలో సెటిల్ అయింది. జీజీ అబ్బీస్ అనే ఒక మిషనరీని ఆమె పెళ్లి చేసుకుంది, పరిచారకుల్ని. సో వాళ్ళిద్దరు కలిసి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చినారు. వాళ్ళు వరల్డ్ మిషన్ అలాంటి సంస్థలో ఒకటి పనిచేసేవాళ్ళు. ఆమె సండే క్లాస్ మినిస్టర్ ఆరంభించాలని భక్సింగ్ గారితో మాట్లాడడము, ఆ తర్వాత దేవుడు వారికి భారం వేయడము, ఆ తర్వాత చేయడం, ఈ పరిచయం ఇంత వ్యాపించింది. లేకపోతే భారతదేశంలో సండే క్లాస్ వీబీఎస్ అనేది తెలియదు. ఇప్పుడు భక్సింగ్ గారు స్టార్ట్ చేసి హెబ్రోన్లో స్టార్ట్ చేసిన ప్రజలు వేరే మిషన్ వాళ్ళు ఎందుకు పిల్లలకి అనుకున్నారు. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ప్రతి మిషన్ చర్చిలో సెలవుల్లో వీబీఎస్ పెడుతున్నారు. తెలుసా మీకు? ఏది మనము చేసినప్పుడు విమర్శించినారో, ఇండివిజువల్ ప్రామిసెస్ తీసుకున్నప్పుడు విమర్శించినారు, మొట్టో వరుసలు తీసుకున్నప్పుడు విమర్శించినారు, తర్వాత ఇదే వీబీఎస్లు పెట్టినప్పుడు విమర్శించినారు, యూత్ క్యాంప్ పెట్టినప్పుడు విమర్శించినారు, స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు విమర్శించినారు. ఇప్పుడు అన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకు తెలుసు అనుకుంటా, వీబీఎస్ పెడుతున్నారు, యూత్ క్యాంప్ పెడుతున్నారు, సిస్టర్స్ రిట్రీట్ పెడుతున్నారు. కాకపోతే పేర్లు మారుస్తున్నారు. సిస్టర్స్ రిట్రీట్ అని మనం పెడితే, లేకపోతే సిస్టర్స్ మీటింగ్ అని మనం పెడితే, వాళ్ళు ఇంకోటి స్త్రీల సమూహము అని పెడుతున్నారు. ఎవరి సమూహం అయినా పర్వాలేదు, బట్ సేమ్ ప్యాటర్నే కదా.
మంచిది, ఒక మంచి సంగతి వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఫాలో అయితే చాలా మంచిది, ప్లీజ్ గో హెడ్. అంటే విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగ సామాన్యమైనగా పరిచయం ఆరంభించింది బ్రదర్ భగత్ సింగ్ గారు ఆయన జతపని వారి ద్వారా. దేవుడు భారతదేశంలో ఇవన్నీ తెలియజేసినాడు, లేకపోతే తెలియదు ఎవరికి. పిల్లలకి ఎలాగ పరిచయం చేయాలి, సిస్టర్స్కి ఎలాగ పరిచయం చేయాలి, వనస్తులకి ఎలాగ పరిచయం చేయాలి, ఎవరికి ఎలాగ పరిచయం చేయాలో తెలియనప్పుడు దేవుడు రకరకాల సాధనాలు వాడుకుంటూ వచ్చినాడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన వేరే వారు సలహా చెప్పినప్పుడు ప్రార్థన చేసి ఆ సలహా దైవికమైనదైతే ఖచ్చితంగా అంగీకరించేవాడు. అలాగ ప్రతి చిన్న పరిచర్య భోజనంతో సహా, మీకు తెలుసు అనుకుంటా భగత్ సింగ్ గారు ఉన్న దినాల్లో సామాన్యమైన భోజనం హెబ్రోన్లో కానీ జోషంలో కానీ, అది ఎంత టేస్ట్ అంటే ఇప్పటికి కూడా ఆదివారం అయిపోయిన తర్వాత చెన్నై జోషంలో అలా ఏమని అనౌన్స్ చేస్తారంటే, ప్లీజ్ స్టే బ్యాక్ హియర్ ఫర్ ద లవ్ ఫీస్ట్ అంటారు. ఇప్పటికి అదే పదం వాడతారు, లంచ్ అని అనరు వాళ్ళు. ప్రేమ విందు కొరకే అందరూ ఉండండి అంటారు. విచిత్రం ఏంటంటే, అందరు కారులో వచ్చే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఎంత ముసలోళ్ళు ఉంటారంటే కారులో నుండి దిగి మందిరంలోకి కూడా రాలేరు, అట్లాంటి ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఆగుతారు. నేను కొంతమందిని అడిగా, అక్కడ ఎందుకు వీళ్ళు అందరూ ఆగుతున్నారు భోజనానికి, ఇంటికి వెళ్ళి స్పెషల్ తినొచ్చా అంటే, బ్రదర్ నల్ల సాంబార్ ఇరుక బ్రదర్, నల్ల రసం ఇంక బ్రదర్, నల్ల సాపిడిచ్చు బ్రదర్ అంటే సాంబార్ రసం చాలా బాగుంటుంది. ఓన్లీ విల్ గెట్స్ ఆన్ సండేస్, నో అదర్ డే విల్ గెట్ ఇట్. సో వీ స్టే బ్యాక్. మళ్ళీ తర్వాత వచ్చే వారం ఉంటామో ఉండదు, వాళ్ళ భయం వాళ్ళది. ఉన్నిన వారమే ప్రభు సన్నిధిలో ఉండాలి, ఉన్నిన వారమే ప్రభు సన్నిధి. సో స్ట్రేంజ్. నేను అడిగాను హెబ్రోన్లో కూడా. మీరు అనుకుంటారు హెబ్రోన్లో మేము వెళ్ళినప్పుడు టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే, ఆహా వీళ్ళకి ఏదో పెద్దది పెడుతున్నారు, తలకూర పెడుతున్నారు, బోటి పెడుతున్నారు, పాయ పెడుతున్నారు, రోస్ట్ పెడుతున్నారు, కీమా బాల్స్ పెడుతున్నారు అనుకోవద్దండి. మీ అందరికీ బయట ఏం వడ్డిస్తారో టేబుల్ దగ్గర మాకు కూడా అదే వడ్డిస్తారు. కాకపోతే మీకు మాకు కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి, మజ్జిగ కానీ పెరగ కానీ ఫ్రూట్స్ అరటిపండు కానీ ఇంకేదైనా వేరే ఉంటాయి తప్ప ఇంకేం ఎక్స్ట్రా అక్కడే ఉండదు. భగత్ సింగ్ గారు స్ట్రాంగ్గా చెప్పడం ఏంటంటే, వాట్ ఎవర్ ఈజ్ సర్వ్డ్ అవుట్ సైడ్ ఈజ్ సర్వ్డ్ ఇన్ సైడ్. బయట ఏం వడ్డిస్తారా లోపల కూడా అదే. కాకపోతే బయట గంట సేపు కూర్చోవాలంటే వీళ్ళకి టైం కష్టం కదా, లీడ్ చేయడం, పాటలు పాడడం అది ఏది ఉంటుంది. ఆ గంట సేవ్ చేసుకోవడానికి టేబుల్ దగ్గర కూర్చో. నేను అడిగాను అక్కడ ఉన్న వాళ్ళకి, మరి ఇదేం స్పెషల్ లేదా, ఎప్పుడు ఇదేనా అంటే, నో బ్రదర్ భగత్ సింగ్స్ ప్యాటర్న్ ఈజ్ టు సర్వ్ సింపుల్ ఫుడ్, సామాన్యమైన భోజనం. అక్కడ ఏమీ ఎప్పుడు చేసేది ఉండదంట. ఏదైనా సండే రోజు మాత్రం కేవలం సాంబార్ అన్న. అది ఇప్పుడు వచ్చింది. పాత దినాలు ఎలాగుండేది తెలుసు, ఆరంభంలోన మీలో కొంతమందికి తెలియదు అనుకుంటా, నేను ఆ పేరు చెప్తే కొంతమంది పాతోళ్ళకి తెలుసు. నూకలు అని ఎప్పుడో నిన్నారా? నూకలు అన్నం అని అబ్రహం గారికి తెలిసి. నూకలు అన్నం అంటే పేదలు ఏం చేస్తారంటే, బియ్యం మిషన్కి వేసేటప్పుడు బియ్యం విరిగిపోతాయి, అంటే ఒక బియ్యపు గింజలో 2-3 మొక్కలు అవుతాయి. అవన్నీ పక్కన పెడితే వాటిని నూకలు అంటారు, బ్రోకన్ రైస్. అవి పేదలు తింటారు. వాళ్ళు నూకలన్నం తింటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు చాలా పేదలు అని అర్థం. అది పప్పు సర్వ్ చేసేవాళ్ళు, సాంబార్ సర్వ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే సేమ్ మెనూ బట్ వెరీ డెలిషియస్. అది చాలా రుచికరంగా ఉండేది. దేవుడు అలా వాడుకుంటూ వచ్చాం. ఎవరైనా స్పాన్సర్ చేస్తే వేరే ఐటమ్స్ స్పాన్సర్ చేయకూడదు. మీరు అరటిపండు అన్న స్పాన్సర్ చేయొచ్చు, అదేంటి స్వీట్ అన్న స్పాన్సర్ చేయొచ్చు, లేకపోతే ఇంక వేరే ఎగ్ అన్న స్పాన్సర్ చేయొచ్చు. ఇట్లా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేము చికెన్ తెస్తాం, మటన్ తెస్తాం, పొట్లకు వస్తాం, అది వస్తాం, ఇది వస్తాం, ఏం వద్దు. మొట్టమొదట సున్నతి చేయబడితే చాలు, హృదయం కోసుకుంటే చాలు. కనుక ద సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు కూడా అంతే, సేమ్ సింపుల్ ఫుడ్. ఎందుకు ఈ సింపుల్ ఫుడ్, ఎందుకు ఈ సింప్లిసిటీ అంటే, భగత్ సింగ్ గారు నేర్పించింది, పాటించేది, బోధించింది సింప్లిసిటీ ఈజ్ క్రైస్ట్ లైక్నెస్. సామాన్యమైన జీవితం, సామాన్యమైన బట్టలు, సామాన్యముగా ఉండట. యేసుక్రీస్తు మీరు ఊహించుకోండి. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు సింగిల్ మ్యాన్, అదేంటి 1 మ్యాన్ షో, ఫ్యామిలీ షో చూస్తుంటారు కదా. ఇప్పుడు అక్కడ యేసు ప్రభు వస్తే అలాగ ఉంటాడని మీరు ఊహించుకుంటారా? అలాగ చేస్తాడని మీరు తలస్తారా? యేసుప్రభు ఎంత సామాన్యంగా ధోనిలో వాక్యం చెప్పినాడు, సముద్ర తీరాన్ని వాక్యం చెప్పినాడు, కొండ మీద వాక్యం చెప్పినాడు, ఎవరో ఇంటికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినాడు, సమాజ మందిరంలో వాక్యం చెప్పినాడు. హీ హ్యాస్ నో పర్మనెంట్ ప్లేస్. ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు పిలుస్తాడు, సమాధి తోట దగ్గరకు కూడా వెళ్ళినాడు. ఎందుకంటే దయ్యం పట్టిన వాళ్ళు అక్కడే కదా ఉండేది.
ఇప్పటిదాకా 4 విషయాలు చెప్పిన. మొదటిది ఏంటి? పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశం, సంకల్పం. రెండవది ఏంటి? ప్యాటర్న్ ఆఫ్ గాడ్, దేవుని క్రమం. మూడవది ఏంటి? ప్రిసెట్స్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, శాసనం. నాలుగవది ఏంటి? ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుడు ఉండే స్థలం, దేవాలయం, మందిరం. ఐదవదా? 5 చెప్పి ముగిస్తాం, సమయమైంది. ప్రేయర్ ఫర్ గాడ్, దేవుని కొరకు ప్రార్థన చేయుట. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. లేదా మొదటి అధ్యాయం 14, చాప్టర్ 1 verse 14. వీరందరినూ వారితో కూడా కొందరు స్త్రీలను ఏస్తలైన మరియు ఆయన సహోదరుని ఏక మనస్సు ఎడతెక్క ప్రార్థన చేయుచుండరి. ఏక మనస్సు ఎడతెక్క ప్రార్థన చేయించుండరు. కనుక ఇక్కడ ప్రాముఖ్యమైనది సహవాసం, సంఘంలో ఏంటంటే ప్రార్థన. ప్రధానికి ప్రార్థనతో ఆరంభిస్తాం, ప్రార్థనతో ముగిస్తాం. బైబిల్లో రాయబడింది ప్రతిదీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. కనుక అంత పరిశుద్ధపరచబడటానికి ఈ 2 సాధనాలు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా. అధిక ప్రార్థన. కనుక ప్రార్థన, మీటింగు, సువార్త, అటు ఇటు బయటికి తీసుకుని వెళ్ళి దేవుని ప్రజలు బహిరంగ సువార్త ఇవన్నీ జరిపించే కార్యక్రమంలో దేవుని దాసుడు ఎప్పుడు సూలిపోయి అలసిపోయి విసిగిపోయినట్లు లేదు. అందుకే ప్రార్థన చేసిన ఆల్ నైట్ ప్రేయరు, రాత్రి ప్రార్థన, సంఘ ప్రార్థన, హాఫ్ నైట్ ప్రేయరు, ఫుల్ నైట్ ప్రేయర్, ఒకరోజు ప్రార్థన, 2 రోజులు ప్రార్థన, 3 రోజులు ప్రార్థన, ఇవన్నీ భారతదేశంలో పరిచయం చేసి, ఆచరించి, చూపించి దాని శక్తిని ఇతరులకు తెలియచేయటానికి పూనుకున్నవాడు. ఆయన ఎంత ప్రార్థనా పాడంటే దేవుడు ఆయనకి స్వస్థత వరము ఇచ్చినాడంట. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. గుంతకల్, అనంతపురం జిల్లాలో ఒక యవనస్తుడు ఉన్నాడంట. ఆ యవనస్తునికి గొంతులో ఏమో అయిపోయి మాటలు పడిపోయాను. హాస్పిటల్కి వెళ్ళాడు. దేవుడు ఆ దినాలు ఎలాగ వర్క్ చేశాడు చూడండి. ఈ దినాలు మనమైతే భవిష్యత్తు నోరు మోసుకుంటాం, కానీ ఆ దినాలు అలాగ ఉండేవాళ్ళు కాదు. హాస్పిటల్కి వెళ్తే ట్రీట్ చేస్తారు కదా. ట్రీట్ చేసిన తర్వాత ఎవడో ఒక నర్సు దగ్గరికి పంపించిన. ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆమె ఏం చేసింది? బాబు, నీకు బాగా మార్గం ఒకటి చెప్తా, వింటావా? చెప్పండి అన్నట్లుగా. పిల్లోడు మాట్లాడేకి రాదు కదా, చెప్పండి అన్నట్లుగా చేసినాడు. ఎంతో ఖర్చు పెడుతున్నామని సింపుల్ మార్గం చెప్తే ఏంటి హైదరాబాద్ ఎబ్రోన్లోనో భక్సింగ్ గారు అనే యొక్క దైవ సేవకుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తే బాగా అవుతుంది అని. సిరియా దేశపు సైన్యాధిపతిని ప్రవక్త దగ్గరికి ఒక చిన్నది ఎలాగ పంపించిందో అలాగ పంపించేవాళ్ళు. వాళ్ళకి అలాగ నమ్మకం ఉండేది. వెళ్ళేవాళ్ళు అలాగే నమ్మేవాళ్ళు, చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఎంత మార్పు వచ్చింది కదా ఇప్పటికీ. విచిత్రం ఏంటంటే యవనస్తుడు వెళ్ళాడు ఎబ్రోన్కి. ఉదయాన్నే దిగుతారు కదా, దిగిన తర్వాత ఎబ్రోన్కి వెళ్ళాడు. ఎవడో చెప్పారు భక్సింగ్ గారి దగ్గరికి. సరే, ఎవడు భక్సింగ్ గారు కుటుంబ ప్రార్థనకి వెళ్తున్నాడంట, రా అని కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టిన తర్వాత అందరూ ఎదురుగేది. అందరూ కుటుంబ ప్రార్థనకి అప్పుడు 100 మంది ఉండేవాళ్ళంటే ఎబ్రోన్లో ఇన్మేట్స్ అందరు కలిసి. అన్ని రకాల భాషలు, ఎవరికి తెలుగు కొంతమందికి వస్తుంది, హిందీ కొంతమందికి, ఇంగ్లీష్ కొంతమందికి. సో కామన్ లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్. కనుక ఆ పిల్లవాడిని దగ్గరికి వచ్చి ఏం ప్రాబ్లం అంటే పక్కన వాళ్ళు ఎవరో తీసుకుని వచ్చిన వాళ్ళు చెప్పినారు కదా, మాటలు రావట్లేదు బ్రదర్ అని అంటే. అప్పుడు ఆయన చెయ్యి ఉంచి ప్రార్థన చేసినాడంట. ప్రార్థన చేసిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ అని అన్నాడంట. మెల్లగా నోరు అలాగే తెలిసి మెల్లమెల్లగా ప్రైజ్ ది లార్డ్ అంటే ఇంకా గట్టిగా బిగ్గర్ గారు అన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. షాకింగ్! ప్రైజ్ లార్డ్ అని అంటే ఇంకా సంతోషానికి ఆ అబ్బాయికి అవధులు లేకుండా చాలా సంతోషపడి భక్సింగ్ గారి దగ్గరికి వస్తే భక్సింగ్ గారు ఏమన్నాడంట, స్టే ఫర్ ఫ్యామిలీ ప్రేయర్ అన్నాడు. అదే ఈ దినాల్లో వాళ్ళు అయితే మైక్ పెట్టి చెప్పు 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 చెప్పు. యేసు ప్రభు ఇవే ఆచరించినాడు. ఎందుకంటే బాగైన వారిని పిలిచి ఏం చెప్పినాడంటే, నువ్వు వెళ్ళి దేవుడు నీళ్ళ కనికరపడి చేసిన కార్యములు నీ ఇంటి వారికి తెలియజేయి. ఎవరితో చెప్పొద్దంటే వాడు TV9 అప్పుడే స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు స్టార్ట్ అయింది హైదరాబాద్లో అనుకుంటున్నాం. అందుకే వాడు వెళ్ళి దెకపోలేలో ప్రకటింప ఆరంభించాను. వాక్యం మనం చూస్తాం. కనుక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దైవికమైన క్రమం, యేసుప్రభు వారి క్రమం అలాగా ఆయన పాటిస్తూ వచ్చినాడు. ఇలాంటివి ఎన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయంటే లెక్కలేనన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి.
ఇంకొక సందర్భం ఏంటంటే భక్సింగ్ గారు ఇలాగ వాక్యం చెప్తుంటే ఒక స్థలంలో పెద్ద మీటింగ్ జరుగుతుందంట. వాక్యం చెప్పేది అయిపోయిన తర్వాత ఈయన బయటికి వెళ్ళిన మానవైతే కదా, బయటకు ఉంటే గేడ దగ్గర ఒక కుష్ఠరోగి ఉన్నాడంట. ఆయన 2 కాళ్ళు 2 చేతులు బాగా తినేసినాయి. వాళ్ళు లోపలికి వచ్చేవాళ్ళు. అప్పుడు కుష్ఠరోగం చాలా తీవ్రంగా ఉండేది. ఇప్పుడు మనకు లేదు, కానీ అప్పట్లో పెద్ద రోగం అనేవాళ్ళు. దాన్ని ఎవరు దగ్గరికి జనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎయిడ్స్ మాదిరి, ఇంకా మన ఇప్పుడు భాషలో చెప్పాలంటే కరోనా మాదిరి, ఎవరు దగ్గరికి రాణించేవాళ్ళు కాదంట. వెళ్తా ఉంటే ఎవరో భక్సింగ్ గారికి చెప్తుంటారు కదా, జనసమూహంలో కొందరు అటు కొందరు ఇటు ఉండేవాళ్ళు ఉంటారు. ఆ కొందరు చెప్పినారు, బ్రదర్ ఈ అబ్బాయికి బాగలేదని. వాట్ హ్యాపెన్? ఆయనకి తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడటానికి రాదు కదా. ఏమైందంటే కుష్ఠరోగం అయిందని. మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తాం, 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఆయన అట్లా చేపెట్టాడు ఆయన మీద. ఆ దినాల్లో టచ్ చేసేవాళ్ళు కాదు, కుష్ఠరోగులు ముట్టుకునేవాళ్ళు కాదు. ఆయన తల మీద చేపెట్టి ప్రార్థన చేసినాడంట. వాడు దిగ్గని లేచినాడు, స్వస్థ అయిపోయింది. చేతుల కాళ్ళు ఆశ్చర్యకరంగా బాగా అయిపోయినాయి. భక్సింగ్ గారు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలం పరిచర్లోనే సాగిపోయాడు. ఇలాంటి అద్భుతాలు కోకొల్లలుగా దేవుడు తన దాసుని ద్వారా ప్రార్థన ద్వారా జరిగిస్తూ వచ్చినాడు. అందుకే ప్రార్థన ద్వారానే మొట్టమొదట భారతదేశ వీధుల్లో ఒక క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని యేసుప్రభు యొక్క స్వార్థను ప్రకటిస్తూ పాటలు పాడుతూ యేసు సిలువను ఊరేగించడం, దాన్నే మనం ఓపెన్ ఎయిర్ గాస్పల్ అంటాం. ఆ దేవుని దాసుని ద్వారా భారతదేశంలో ఆరంభమైంది. ఆయన మాత్రమే చేయగలడు. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళు చేయమనుతుంది. 1 man షో, ఫ్యామిలీ షో వాళ్ళందరూ ఉన్నారు కదా, బయటికి వెళ్ళరుగా. ఆయన కష్టపడ్డాడు, మోకరించినాడు, వీధుల్లో ఉన్నాడు. మీకు తెలుసో తెలియదు, హైదరాబాద్లో ఒక నానుడు ఉండేదంటే. ఏంటి ఆ నానుడి అంటే, హైదరాబాద్ ట్రాఫిక్ 2 సార్లు పూర్తిగా ఆగిపోతుందంట. మొదటిసారి ఏంటంటే, హైదరాబాద్ను పరిపాలన చేస్తున్న నిజాం తన ఆఫీస్కి అంతఃపురానికి వెళ్తున్నాడంటే ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. రెండోసారి ఎప్పుడు ఆగిపోతుందంటే, హెబ్రోన్లో నుండి కాన్వొకేషన్ కానీ VBS కానీ యూత్ క్యాంప్ కానీ పిల్లలంతా బహిరంగ సువార్త కొరకే వెళుతూ ఉంటే అప్పుడు ట్రాఫిక్ ఆగిపోతుంది. కనుక హైదరాబాద్ పట్టణస్తులకి ట్రాఫిక్ ఆగిపోయిందంటే ఈ 2 గుర్తొస్తాయంట. ఏదర్ నిజాం ఈజ్ గోయింగ్ టు హిస్ ఆఫీస్ ఆర్ ద ప్రొసెషన్ ఫ్రమ్ హెబ్రోన్ ఈజ్ గోయింగ్ అవుట్. లేదా హెబ్రోన్ నుండి ఒక ఊరేగింపుగా ప్రజలు వెళుతూ ఉన్నారని. ఆహా, దేవుని ఆశ్చర్యకార్యాలు ఎంత దట్. సరే, ఇలాగ చెప్తూ వెళ్తే చాలా సమయం అయిపోతుంది కనుక ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. ప్రతిదానికి అంతం ఉంటుంది. అది సెప్టెంబర్ 17వ తారీఖు 2000 అర్ధరాత్రి హైదరాబాద్ ట్విన్ జంట నగరాలు నిద్రల్లో ఉన్నాయి. దాదాపు 1 గంట ప్రాంతం హైదరాబాద్ అంతా కదిలింది. దాన్నే భూకంపము అంటారు. NGRI అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. భారతదేశంలో ఎక్కడ భూకంపం జరిగినా మొదట వాళ్ళే అటెండ్ కావాలా, వాళ్ళే చెప్పాలి. ఉదయం ప్రజలు లేచి చూస్తే పేపర్ నిండా అదే రాసినారు, భూకంపం కంపించిన హైదరాబాద్, కంపించిన హైదరాబాద్, కంపించిన హైదరాబాద్. ఎందుకు కంపించింది? ఉదయకాలం 6 గంటల ప్రాంతంలో దేవుడు తన దాసుని నిత్య మహిమ కొరకు పిలుచుకుంది. నాకు తెలిసి ఒక సేవకులు చనిపోయిన తర్వాత భూమి కంపించడం అనేది ఎప్పుడు వినలేదు. యేసు ప్రభు వారి శిలువలో వేలాడదీయబడి తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత బైబిల్లో రాయబడింది, భూమి కంపించెను. హైదరాబాద్ ఉలిక్కి పడింది, లేచి చూచింది. అది ఆదివారం. ఆ తర్వాత 5 రోజులు ఆయన పార్థివ దేహాన్ని హెబ్రోన్లో ఉంచినారు. కొన్ని లక్షల ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించినారు. అల్లపెరుగని క్రైస్తవ వీరుడు, సోలిపోని శిలువ సైనికుడు, ఆకాశ దర్శనమునకు అవిధేయుడు కానీ దేవుని దాసుడు. ఆ తర్వాత రానే వచ్చింది సెప్టెంబర్ 22వ తారీఖు శుక్రవారం 2000 ఆయన పార్థివ దేహాన్ని మంటికి మన్నగా అప్పగించాలి. దేవుడు ఎంత ఘనముగా వాడుకున్న దాసుడైనా మట్టి దేహంలో ఉన్నాడు కనుక మట్టిలోకి వెళ్ళాల్సిందే. ఆ దినం ఉదయకాలం 9 గంటలకు కొంతమంది బయటకు వచ్చి నిర్మలమైన ఆకాశాన్ని చూచారు. వారి కళ్ళను నమ్మలేకపోయారు. సూర్యుని చుట్టూ ధనస్సు లాంటి ఓ వలయం ఏర్పడింది. చాలాసేపు ఆ వలయం అలాగే సూర్యుని చుట్టూ ఉండిపోయింది. ఇది క్రైస్తవ చరిత్రలో అరుదైనది. బిర్లా సైన్స్ సెంటర్ అని హైదరాబాద్లో ఒక సైన్స్ సెంటర్ ఉంది. దాని డైరెక్టర్ ఇలాగన్నాడు, ఎందుకు ఉదయకాలం సూర్యుని చుట్టూ వలయం ఏర్పడిందంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్,
ఇట్స్ ఎ రేర్ ఫినామినన్, వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్. ఇది అరుదుగా జరిగే ప్రక్రియ, ఎందుకు ఏర్పడిందో మాకు తెలియదు. ఈ రెండు విషయాలు నాకు తెలిసి భూమి మీద క్రైస్తవుడు చనిపోయినప్పుడు ఎవరికి కలగలేదు, ఈ దాసునికి తప్ప. అవేం జ్ఞాపం చేస్తున్నాయంటే దేవుడు తను ఏర్పరచుకున్న దాసుడు. అందుకే భగత్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, యోహాను 15:16, నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు, నేను నిన్ను ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు ఏర్పరచుకున్న సాధనాన్ని దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు నోహతో చేసి నిబంధన జ్ఞాపం చేస్తున్నాడేమో, ఇక నా దాసుని నేను తీసుకుంటున్నానని. ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి కుల, మత, ప్రాంత, రాజకీయ ఏ భేదాలు లేకుండా లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. 5 దినాల్లో హెబ్రోన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో టీ స్టాల్స్, ఫోటోషాపులు, సంవత్సరంలో జరగనంత వ్యాపారం జరిగింది. ధనవంతులయ్యారు. ఒక దైవదాసుని మానవ ద్వారా కూడా ఆశీర్వదించబడే వాళ్ళు ఉన్నారని పట్టణానికి తెలియవచ్చింది. ఆ సందర్భంలోనే మరణం అంటే దుఃఖము, వేదన అనుకుంటాం, కానీ ఇలా కూడా ఆశీర్వదించబడతారా? దాదాపు 10:30 ప్రాంతంలో వాక్యం చెప్పేది అన్ని హెబ్రోన్ నుండి అయిపోయిన తర్వాత అక్కడ సింహం వలె గర్జన చేసిన ఆ సింహం స్వరము మూగపోయింది. ఇక ఆ స్వరం లేదు, ఆ మాటలు లేవు, ఆ దాసులు లేరు. నాలాంటి లక్షల కొద్ది ప్రజలు చేరి వచ్చినారు. అలాంటి వారితో నేను కూడా కలిసి ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆశ నుండి నెరవేరలేదు. ఏంటి ఆ ఆశ అంటే, ఆ పార్థివ దేహాన్ని కానీ, ఆ కాఫిన్ బాక్స్ని కానీ నా పాపిష్టి చేతులతో ఒక్కసారి తాకితే ఎంత బాగుండు అని ప్రయత్నించినాను. ఆ లక్షల కొద్ది ప్రజల మధ్యలో చేత కాలేదు, వీలు కాలేదు. 11 గంటలకు ఆరంభించబడిన ఊరేగింపు నారాయణగూడ సమాధి తోటికి వెళ్ళేటప్పటికి దాదాపు 2 గంటలు. రోడ్డెంబడంతా అపార్ట్మెంట్లోని ప్రజలు, క్రైస్తవేతరులు నిలబడి చూస్తున్నారు. ఏంటి హైదరాబాద్ ఒక్కసారిగా ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆగిపోయారు, ఎక్కడిదక్కడే జామ్ అయిపోయింది. ఆఫీసులు, కార్యాలయాలు, బ్యాంకులు, హాస్పిటల్స్ అన్నీ. అంతెందుకు, అప్పుడు ముఖ్యమంత్రి గారు సమైక్యాంధ్రకు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆఫీస్కి వెళుతూ ఆగిపోతే, ఏమైందయ్యా, ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ జంట నగరాల్లో అంటే, ఓ పాస్టర్ గారు చనిపోయారండి, ఆయన భూస్థాపనకు ప్రజలు వచ్చినారు, అందుకే ఇలాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని. ఇన్ని లక్షల మంది భూస్థాపనకు వచ్చే పాస్టరు ఈ ఊర్లో ఉన్నాడా? నాకు చెప్పలేదే, నేను కూడా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించుంటానే. అది సాక్ష్యం. లక్షల కొద్ది మనుషులు నారాయణగూడ వైపు వెళుతుంటే చుట్టుపక్కల క్రైస్తవేతరులు కూడా మజ్జిగ పొట్లాలు, నీళ్ల పొట్లాలు దారెంబడి సోలిపోయే వారికి, డస్సిపోయే వారికి ఎంత ఇస్తున్నారు. అసలు ఆశ్చర్యం. కడుపు తరక్కుపోతుంటే, కళ్ళ నీళ్లు ఆగకుండా పోతుంటే, హృదయం బద్దలైపోతుంటే మౌనంగా గుండె భారంతో అక్కడికి చేరి వచ్చినారు. దాదాపు 50 టెలివిజన్లలో ఆయన మెసేజ్ సమాధి తోట చుట్టూ ఏర్పాటు చేసినారు. ఇప్పుడు మాదిరి LED స్క్రీన్స్ అప్పుడు లేవు. ఆ స్క్రీన్స్లో బయట ఉండి చాలామంది చూశారు, లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు. అప్పుడు కోషి గారు, పిలిప్ గారు వాక్యం చెప్పారు, అరవింద్ గారు, అగస్టిన్ గారు ప్రార్థన చేసినారు. చివరికి దేవుడు తన దాసుని మట్టికి అప్పగించారు. అప్పుడు కోషి గారు ఇలా కేకలు వేసినారు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలులకు రథములను గుర్రములను నీవు కాదా? ఇక ఆయన లేడు, ఆయన శరీరము లేదు, ఆయన జీవితం ఉంది. ఆయన లేడు, ఆయన ప్రార్థన ఉంది. ఆయన లేడు, ఆయన త్యాగం ఉంది. ఆయన లేడు, ఆయన పరిచర్య ఉంది. ఆయన లేడు, ఆయన దేవుడు ఉన్నాడు. క్రైస్తవ జనమా, ఈ మాటలు వింటున్న మనుషులారా, దేవుని ప్రజలారా, ఇది నా సవాల్. ఇదే మనకు దేవుడు ఒక మనిషిని ఇంతగా వాడుకోగలిగి ఇంత ఆశీర్వాదం ఇస్తే
ఇప్పుడు దాని విషయమై తక్కువగా భావించి దూరం అయిపోయి మానవేసి ఉండటానికి మనసు ఎలాగొచ్చింది? ఏ లోపము చూసి మానవేశావు? ఏ పాపము చూసి దూరం అయిపోయావు? ఏ చేదు చూసి సహవాసంలో నుండి దూరంగా ఉంటున్నావు? ఏ నష్టమని తెలిసి రాకుండా ఆగిపోయావు? ఈ రాత్రి దేవుడు నిన్ను మరలా ఆహ్వానిస్తున్నాడు. తండ్రి ఇంటికి రావటానికి తప్పైన కుమారుడు సిద్ధపడినట్లు నీవు రావటానికి సిద్ధమేనా? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను అవిధీయుడను కాను. ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తులు ఎవరైనా నీ కళలో కనిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. భారతదేశంలో క్రీస్తు కొరకు అలుపెరుగని సైనికుడు, శిలువ సువార్తికుడు, పరలోక దర్శనానికి విధేయుడు, క్రీస్తు నామాన్ని నిర్విరామముగా ప్రకటించినవాడు. ఇలాంటి వ్యక్తి యొక్క పరిచయ ద్వారా పొందిన ఆశీర్వాదము అమోఘం, అద్భుతం, అసమానం, ఆశ్చర్యకరం, అద్వితీయం. నీ స్వభావించి హెబ్రోను సంఘము దేవుని నివాస స్థలమా? ప్రార్థన.